సరే అండి. ఏదైతే కల్లెడ గ్రామంలో మొన్న శనివారం రోజు అఖిల అనే యువతి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. మరి చనిపోవడానికి గల కారణం ఏంటి? పెళ్ళైన నెల రోజులకే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చాలా విషాదం. బాన్స్వాడకు చెందిన అఖిల కల్లెడ గ్రామానికి చెందిన తలారి శ్రీకాంత్‌కు గత నెల పెద్దలతో కుదిర్చిన సంబంధం ఖాయమైంది. పెళ్లి చేయడం జరిగింది. సో, 10 రోజులకే అఖిల వాళ్ళ తల్లిగారింటికి బాన్స్వాడ వెళ్ళింది. పెళ్ళైన 10 రోజులకే. మళ్ళీ 20 రోజుల తర్వాత ఇంటికొచ్చింది. అచ్చిన తెల్లారే చనిపోవడం బాధాకర విషయం. అసలేం జరిగింది? శనివారం ప్రొద్దున భార్యాభర్త ఇద్దరు గూడా టిఫిన్ చేసి, అలాగే మంచిగా మాట్లాడుకొని శ్రీకాంత్ పని నిమిత్తం నిర్మల్ వెళ్ళాడు. మధ్యాహ్నం వరకంటే ఈమె అఖిల ఉరిపెట్టుకొని చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అఖిలది శ్రీకాంత్‌తో రెండో వివాహం అని వినిపిస్తుంది. అది వాస్తవమా? అవాస్తవమా? అలాగే అఖిల మరణానికి గల కారణం, ముఖ్య కారణం మానక్ష శోభన లేక పెద్దలు బలవంతంగా కుదిర్చిన వివాహం. అఖిల చనిపోయినటువంటి అఖిల భర్త శ్రీకాంత్ మనతో ఉన్నారు. అసలు ఈమె చనిపోవడానికి గల కారణాలు ఏంటి? పెళ్ళైన నుంచి ఇప్పటిదాకా ఏమన్నా గొడవలు జరిగినా, ఏమైందా? పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. అన్న శ్రీకాంత్ అన్న నమస్తే. ఏమైందన్న మీరు పెళ్ళై నెల రోజులు కూడా కాలేదు, ఇలా చనిపోవడానికి గల కారణం ఏంటి? అదే నాకు కూడా తెలియదు. పెళ్ళైన రోజు నుంచి బాగానే ఉంది. కాకపోతే ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేది కాదు. పెళ్ళైన 2-3 డేస్కి ఇంట్లో ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశారు కానీ తనకి ఇంట్రెస్ట్ లేదని నేను ఫిజికల్గా కూడా నేనేం మూవ్ అవ్వలేదు. కాకపోతే వాళ్ళ అమ్మ నాన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, కొంచెం ఇలా అంటుంది, కలవడానికి ప్రతిసారి హెడ్ఏక్, నేను పడుకుంటా ఏదో కారణం చెప్పింది, అవాయిడ్ చేసింది. వాళ్ళ అమ్మ నాన్నకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, వాళ్ళమ్మ కలవండి అన్ని అవే సర్దుకుంటాను అలా చెప్పుకొచ్చింది. కానీ మళ్ళీ అమ్మాయితో వాళ్ళు రాశి ఏం మాట్లాడారో నాకు తెలియదు. అమ్మాయి అప్పుడప్పుడు ఏడ్చింది. అందుకని అట్లా కూడా చెప్పిన, మరి ఒక 2 డేస్ వెళ్ళొస్తున్నట్టు ఇంటికి కూడా వెళ్ళిరా, లేదంటే అమ్మ నాన్ననే రమ్మని అని కూడా చెప్పాను. కానీ అంతలో వాళ్ళ అత్తమ్మను పిలిపించుకుంది. 2-3 డేస్ బాగానే ఉన్నారు. మరి యాక్చువల్గా నిర్మల్లో నాకు మెడికల్ షాప్ ఉంది, అక్కడనే షిఫ్ట్ అవుదామని అనుకునే లోపు మరి 2-3 డేస్ వెళ్ళొస్తా అనేసరికి పంపించిన. వాళ్ళ అత్తమ్మ వచ్చి తీసుకెళ్ళింది. ఇక్కడనే నేను వెహికల్ ఎక్కించిన. షాపింగ్ చేస్తానంటే ఫోన్పే కూడా అమౌంట్ చేశాను, నిజామాబాద్లో షాపింగ్ చేస్తానంటే. సరే వెళ్ళారు. 2-3 డేస్ అయింది. ఆల్మోస్ట్ 8 డేస్ 10 డేస్ ఉంది. ఇక్కడ చూస్తే ఈ 5థ్‌కి ఫస్ట్ మంత్ యానివర్సరీ. మరి వస్తే బాగుంటుందా అని ఫోన్ చేశాను. సరే వస్తానని చెప్పతే ఫోన్ చేయడం వల్లనే నేను వెళ్ళి తీసుకొచ్చిన. మార్నింగ్ ఇంటికి వెళ్ళాను. వాళ్ళతో అత్తమ్మతో వాళ్ళతో అక్కడనే తినేసి బాగానే ఉన్నారు, తీసుకుని వచ్చిన. ఆ రోజు నిర్మల్ వెళ్ళి రూమ్ చెక్ చేశాను, అట్లనే మెడికల్ స్టాక్ చెక్ చేసుకున్నా. ఆ టైంకి ఇంటి నుంచి కాల్ వచ్చింది ఇలా చేసుకుందని. నేను ఆల్మోస్ట్ వచ్చేసరికి వెళ్ళి 4-4:30 అయింది. ఆలోపు ఉదయం ఆ రోజు వెళ్ళినప్పుడు ఇంటికాడ ఏమన్నా గొడవ గాని, ఆమెనేమన్నా మీరు అనడం, మిమ్మల్ని ఆమె ఏమన్నా అనడం జరిగిందా? గొడవ అంటూ ఏం లేదు. మాట మార్నింగ్ లేచింది, ఫ్రెష్ అప్ అయింది. మంచిగా కాస్త ఫ్రెష్ అప్ అయ్యి నాకు కాస్త హెడ్ఏక్ అనిపిస్తుంది అని చెప్పగానే నేను ఈ టాబ్లెట్ తీసుకొని కూడా వచ్చాను. తను కంటిన్యూగా వాడుతున్నా అని కూడా చెప్పింది. సరే అని చెప్పేసి అలానే టిఫిన్ కూడా తీసుకొచ్చాను. కాస్త మరి టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకో కవర్ అవుతుంది అంటే, నిద్ర వస్తుంది కాసేపు అవి వేసుకుంటా అంటే, సరే నేను నిర్మల్ వెళ్ళొస్తా, మరి వేరే రూమ్ చూసి వస్తానని కూడా చెప్పేసి తనకి చెప్పేసి బయలుదేరిన 9:30-10 మధ్యలో అలా. కానీ వెళ్ళి అక్కడ నిర్మల్లో ఉన్న తీరా చూస్తే మళ్ళీ ఫోన్ చేసి ఇలా చేసుకుందా అని చెప్పారు. ఏ రోజు నాతో అంత ఫ్రెండ్లీగా మూవ్ అవ్వలేదు. సర్దుకుంటుందిలే అన్న ఫీలింగ్‌తో నేనున్నా. కానీ తెలియదు ఏంటంటే తనకు ఇదివరకు కూడా మ్యారేజ్ అయింది. పెద్దవాళ్ళు చెప్పిర్రు, చెప్పలేరని కాదు గానీ అసలు ఎందువల్ల విడిపోయిందో అప్పుడు నాకు తెలీదు. మేబీ ఇదేమో ప్రాబ్లమా అని నాకిప్పుడు అనుమానంగా ఉంది. అంటే రెండో పెళ్లి అయిందని మీకు చెప్పారు. కాకపోతే ప్రాబ్లమ్ ఇది అని మాకక్కడ చాలా లాంగ్ రిలేటివ్స్ లేక పూర్తిగా ఇన్ఫర్మేషన్ కనుక్కోలేదు. ఓన్లీ అమ్మాయి బావుంటదని చెప్పేసరికి రెండో మూవ్ పెళ్లి ఆన్ అయిందని అయిపోయింది. మీకైతే తెలుసు. తెలుసు. కానీ దేనివల్ల విడిపోయిందని అంత సరిగ్గా మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేదు. కారణాలేం హ్మ్. తెలవదు. కానీ ఎన్నడూ నేను ఫోన్ చేస్తే గానీ మాట్లాడుతది. నాకు ఎన్నడూ ఫోన్ చేసి ఇది అలాగా అని ఎన్నడూ ఫ్రెండ్లీగా మూవ్ అయింది లేదు. నేను అది గూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అమ్మ, నాన్నకి. తనే మెల్లిగా క్లోజ్ అవుతుందిలే అని, మళ్ళీ ఫోర్స్ అయితే చేయలేం గదా అని నేను గూడా కాస్త అండర్‌స్టాండింగ్ అర్థం చేసుకుంటదేమో అని అన్నట్లే చూసాను గానీ, ఇలా చేసుకుంటుందనుకోలేదు. ఆల్మోస్ట్ పెళ్లయిన ఈ 29 డేస్‌లో 15 డేస్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. మిగిలిన 15 డేస్ మన ఇంటి దగ్గర ఉంది.
శ్రీకాంత్ వాళ్ళ తల్లి గారు ఇక్కడ ఉన్నారు, వారితో అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏం జరిగింది? ఏమనలేదయ్యా, అందరం మంచిగానే ఉన్నాము. తిందాం రా అమ్మంట పిలిచిన మంచిగానే ఉన్నాము. పెళ్ళైన 10 రోజులు ఆ, ఉన్నారు కదా ఇక్కడ 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 మంచిగానే ఉన్నారా మీతో మంచిగానే అందరూ? ఉన్నది, అందరితో మంచిగానే ఉన్నది. 10 రోజులు ఉన్నది, మంచిగానే ఉన్నది. తిందామంటే టైంకు తినమంటానంటే తినలేదు. తినేయమమ్మ తినేయమమ్మ అంటాను అంటేనే గప్పులు లేసి తింటుండే. తిని ఇక ఇంత మళ్ళీ అట్లనే కూకుంటుండే. కూకున్నది. మళ్ళీ ఆ రోజు సుగా ఉండి ఉండి 3 రోజుల నాడు ముందు ఒక్కనాడు శుక్రవారం ఏమో తోలుకొచ్చిండు. 12:30 ఎంతకు వచ్చిండ్రు. వచ్చినాక మళ్ళా నిర్మల్ పోతానికి పోయిండు నా కొడుకు. అత్త మరి పండుగ అంటున్నావు కదా, బియ్యం పట్టించుకరప్పంటే నేను గిరిని కాడికి పోయినమాట. వాస్తవం ఆ రోజు ఆ నువ్వు చెట్టు లేవీడ లేను. ఇంటికి గిరిని వచ్చేసి. కాడికి బొమ్మనంగానే పోయినా. ఆ వాన్నే ఉన్నాయి. ఇప్పుడు మంది బాగున్నారు. పట్టారు అన్ని ఇంటికి వచ్చేటోళ్ళకెళ్ళని ముందు తలుపు వేసింది, వెనక సైడ్ తలుపు బెడ్రూమ్ తలుపు పెట్టుకొని గొలుసు పెట్టుకున్నది. ఇకనే కొట్టి కొట్టి నేను పడిపోయినా. ఇదంతా నొప్పులే ఉన్నాయి నా. ఎట్లా ఓన్ చేసిండ్రు? ఓన్ చేసిండ్రు అసలు? ఎట్లా ఎట్లా చెయ్యాలని నా పెద్దోళ్ళు నా బావ మనం అన్ని ఈ సెల్ఫ్ల మీదకి వెళ్ళి ఎక్కిస్తే ఆ పొల్లగాడు దాని మీదకి వెళ్ళి పడుతుండే, గోడ మీదకి వెళ్ళి పొల్లగాడు చూసి నడిపేవా గిట్లా అయిందంటని చెప్పంగానే పొల్లగాడిని ముగ్గురు పట్టుకు దించుకున్నాం. ఏం పాతకం చేయలేను, దానితో కూసులాడనే నేను గుద్దులాడలేను దాన్ని ఏమని. శ్రీకాంత్ వాళ్ళ అక్క ఉన్నారు. అక్క, చెప్పండి ఏమైంది అసలు, మీరు పూర్తిగా వివరాలు ఇవ్వండి. ఏమైంది, అమ్మాయిని మాకు ఒక మధ్యవర్తి మనిషి చూయించింది పిల్లను. చూయిస్తే మేము మరి పిల్లాడికి నచ్చితే చేద్దామన్నాం. చేద్దాం అనుకున్నాక ఇక అలా రమ్మంటే వచ్చిండ్రు. వచ్చి ఇల్లరికం దోలేమని అన్నారు. అంటే మేము అన్నాం ఇల్లరికం మేము దోలేము, మాకు వద్దు. ఆ, ఇద్దరు కొడుకులు కానీ మేము ఇల్లరికం దోలేము. ఇల్లరికం దోలేసిన వాళ్ళకి విలువ ఉండదు, మేము దోలేమని కానీ మరిపోయిండ్రు. మరిపోయినాక ఒక 15 రోజులు అయినాక, 15-20 రోజులు అయినాక అమ్మాయిని అటే ఇస్తాము రండి లోపల కట్నం మాట్లాడుకుందామని మళ్ళీ ఫోన్ చేపించిండు మధ్యవర్తి మనిషితోటి. చేపిస్తే వెళ్ళినాం. వెళ్ళినాక మనము పోయినోళ్ళం, మనం ఎంత కట్నము అడుగుతాము అన్నంత ఇయ్యమని ఇయ్యరు కదా. గింత ఇయ్యుండ్రి అని అంటే మాతోటి అంత కాదు, 5 లక్షలు ఇస్తాము, బండి కొనిస్తాం గల్ల మీద అని చెప్పిండ్రు. మరి ఫోన్ అవుతాయి అంటే సరే అంటే మీరు ఎంత బంగారు పెడతారంటే మేము 2 తులాలు అంటే అంత వద్దు, మీరు ఆ, బంగారు అంత పెట్టుడద్దు, మేము 5 లక్షలు మీకు ఇచ్చుడద్దు, మేమే 4 తులాల బంగారు వేయించుకుంటాం, బండి గల్ల మీద కొనిస్తామని చెప్పిండ్రు. ఇక గోల్డ్ పీరేం ఉంది కదా, మరి ఏటైతే ఏమున్నది పిల్ల మీదనే పెట్టుకుంటారు కదా అని సరే అని ఒప్పుకొని వచ్చినాం. ఎంగేజ్మెంట్ పెట్టుకొని కట్నం డబ్బులు అయితే చేతికి ఏమి ఇవ్వలేరు, చేతికి ఏమి ఇయ్యలేరు. పిల్ల మీదనే బంగారం ఎత్తున్నారు వేసిల్లా మరి? 4 తులాలు అని ఒప్పుకున్నారు. 2 తులన్నర చైను బుట్ట కమ్మలు చేపించారు. నక్లెస్ 2 తులాలు చేపించిండ్రు కానీ పెట్టలేరు. అది కొన్న డిజైన్ వచ్చిందని అటే ఉంచుకున్నారు, అది వాళ్ళ దగ్గరనే పెట్టలే. ఉంది, మీకు కూడా ఇవ్వలేరు. ఇవ్వలేరు. ఇక మేము కట్నము ఈ బట్టలకు పైసలు గిన్ని ఇచ్చినాం. ఎంగేజ్మెంట్ పెట్టుకొని 2 నెలలు అయినాము. 2 నెలలు అయినాక మళ్ళీ పెళ్ళికి కార్డు పెట్టుకొని నెల ఆగితిమి. మరి బట్టలకు కొనుక్కునడానికి అక్కరా అంటే కూడా పోయినాం. మంచిగానే ఉన్నది కదా అని మేము మంచిగానే అనుకున్నాము. అమ్మాయి లోపల ఏముందన్నది మాకు తెలియదు. పెళ్లి చేసుకున్నాము. అలానే పెళ్లి రోజే మా సైడ్ పెళ్లి రోజే తలవాల రోజే ఫస్ట్ నైట్ చేస్తారు. చేస్తే పనికి రాదు 5 రోజులు ఇట్లా పనికి రాదని ఆమె చెప్పింది. చెప్తే పనికి రాదు అనగానే మేము చప్పుడు తక్కున్నాం. ఆ తర్వాత 5 అరిసి అటు ఇటు దింపినాక మళ్ళీ వచ్చింది కదా. వచ్చి ఉన్నాక నాకు టైం కావాలని మా తమ్ముని అడిగిందట. ఇక దూరం ఉన్నదంటే టైం కావాలంటే చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళని అర్థం చేసుకొని టైం కావాలన్నది కదా అని ఆయన అంతకే ఊకున్నాడు. ఊకున్నప్పుడు నువ్వు వేరే తీరిగా వాళ్ళమని అనుకుంటామా తప్పుగా. కొత్తగా పెళ్ళైన వాళ్ళని కొందరు పిల్లలని భయం పట్టినట్లు ఉంటారని అంతకే ఊకున్నాం. ఇంకా 5 రోజుల లోపు వాళ్ళ మేనత్త వచ్చింది తోలుకపోనని. వచ్చి 5 రోజులుండి తీసుకెళ్ళింది. 10 రోజులలో పందిరి వికేసేదాకా ఉండి పందిరి వికేసినాక తోలుకొని పోయింది. పోయినాక 13 రోజుల దాకా అక్కడనే ఉన్నది. 13 రోజులకు వచ్చి నువ్వు తీసుకెళ్లి రానా రమ్మని మేమే ఫోన్ చేసినాం. ఎన్ని రోజులు ఉంటావు రామ్మ అని ఫోన్ చేస్తే ఇయ్యొస్తా రేపొస్తా అని అన్నది. అనగానే అలా నేనన్నా అలా నాన్నను మా నిజామాబాద్ దాకా బాన్సువాడ బస్ ఎక్కిండ్రు, నిజామాబాద్ లా దించేయండి, నిజామాబాద్కి వచ్చి మా తమ్ముడు ఎక్కించుకొచ్చుకుంటాడు అంటే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి శ్రీకాంత్ ని రమ్మనమ్మ, శ్రీకాంత్ వస్తే ఈడికి తోలెత్తే ఈ నుంచి ఎక్కిస్తాం, మేము తోలుకొచ్చుకున్నప్పుడు ఆడికొచ్చి తీసుకెళ్తాము అని వాళ్ళు చెప్పిండ్రు. బాన్సువాడ వెళ్ళి తీసుకొచ్చిండ్రు. తీసుకొచ్చినాక మంచిగానే ఉన్నావు, నైట్ కు అన్నం తిన్నది, బీరకాయ అండి నాకు అన్నది, తిన్నావు చేసినావు, పొద్దువల్ల ఇట్లా చేసినావు. ఆమె ఈడు లేడు.
మెడికల్ పోయిండు ఇమిట్లా అయిపోయింది. మాకు ఇప్పుడు కట్నం ఇచ్చినాము, ఇన్ని లక్షలు ఇచ్చినాము, బిచ్చగాళ్ళు అడు సైకోముండ కొడుకు బండి ఇచ్చినామని ఇవన్నీ ఇది చేస్తుండ్రు. ఇవన్నీ పుట్టిస్తుండ్రు. ఆమె ఆడితోటి మంచిగానే కాలలేదు, అడు ఇట్లా బాధ పెట్టిండు అట్లా బాధ పెట్టిండు అని ఫోన్లలో ఇంత పుట్టిస్తుండ్రు, విలువ తీస్తుండ్రు. మరి దీనికి ఏం కోసం అట్లా చేస్తుండ్రు? మాకు ఇచ్చింది లేనే లేదు, ఎందుకోసం మమ్మల్ని ఇట్లా బజారు చేస్తుండ్రు వాళ్ళు? మరి మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సంఘటన తెలియగానే నేను అదే వాళ్ళ బావాడు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. నేను కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది అతనికి, శ్రీకాంత్కి ఇట్లా జరిగింది, మరి ఏమైనా గొడవలైనా ఏమైనా అంటే ఏం గొడవలు ఏం లేదు, ఏం కాలేదు, మంచిగానే ఉండే, మరి ఎందుకు ఇట్లా చేసింది అర్థం కాలేదు. ఇక నన్ను సరే నీకు అలవాటు అయినాకనే ఓకే అని చెప్పేసి నేనే సర్దుబాటు అయ్యా అని చెప్పేసి శ్రీకాంత్ చెప్పడం జరిగింది. అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మాయి ఇట్లా ఎందుకు చేసిందో అర్థం కాదు. అయితే నిన్న నేను వాళ్ళ మధ్యవర్తిని అడిగాను, ఎవరైతే పెళ్లి సంబంధం కుదిర్చారో వాళ్ళని మధ్యవర్తిని అడిగితే మధ్యవర్తి అన్నది వాళ్ళ ఇంట్లో మేము చచ్చిపోవాలా ఉండాలా సావాలా, సస్తే అటే చావు అని చెప్పేసి అని వాళ్ళ అమ్మాయిని ఏదైతే చనిపోయిన అమ్మాయి ఉందో అఖిల అమ్మాయిని బెదిరించి కాపురానికి పంపించారు. అయితే అమ్మాయి మరి అదేదైనా మైండ్ లో దింపుకొని నేను నా బతుకంతా ఈయనే ఉండాలా ఇదే చేయాలా అని చెప్పేసి ఇట్లానే ఉండాలని చెప్పేసి ఆమె మైండ్ దింపుకొని మరి సూసైడ్ చేసుకుందా. ఆ మొబైల్లో కూడా సూసైడ్ అటెంప్ట్ అని చెప్పేసి రాత్రి 11 గంటలకు ఏదైతే అమ్మాయి అలా అమ్మగారింటి నుంచి అత్తారింటికి వచ్చిందో 11 గంటల సమయంలో గూగుల్లో సెర్చ్ చేసినట్లున్నది పొటాషియం క్లోరైడ్ అని చెప్పేసి, అది ఎస్ఐ గారు కూడా చూడడం జరిగింది. అవన్నీ సూసైడ్ సంబంధించి ఎలా చావడం అని చెప్పేసి అవన్నీ సెర్చ్ చేసింది, అవన్నీ సెర్చ్ చేసింది ముందే, అవన్నీ సెర్చ్ చేసుకొని పెట్టుకున్నది. పొటాషియం క్లోరైడ్ ఇంజక్షన్ ఇచ్చుకుంటే చచ్చిపోతారా లేదా అన్నది చేసుకున్నది. అవన్నీ తెలియకపోయే వరకు అంటే చున్నీతోటి ఊరేసుకున్నది. వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయి సైకో అనడం తప్పు. అబ్బాయి గురించి వాళ్ళకు తెలుసు అబ్బాయి ఎలాంటిదని. అబ్బాయికి మళ్ళీ ఇంకొక వాయిస్ కూడా ఉన్నది, అమ్మాయికి ఫీలింగ్స్ రావాలంటే కూడా ఏం టాబ్లెట్స్ ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ కూడా అడిగిన ఆడియో రికార్డింగ్ కూడా ఉన్నాయి, మాట్లాడినవి కూడా ఉన్నాయి అమ్మాయికి ఫీలింగ్స్ కోసము. అవన్నీ వాళ్ళ అమ్మ మరి ఎట్లా ఉంటది అమ్మాయి, మరి అమ్మాయికి ఇట్లా రావాలంటే ఏం చేయాలా, ఎట్లా టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి అడిగినవి కూడా మాటలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంఘటన నాకు తెలిసి నా పరిధిలో ఈ జరిగింది కాబట్టి నా పరిధిలో నేను వాళ్ళకు ఇక్కడ కుటుంబ సభ్యులను వాళ్ళని తెలుసుకున్న తర్వాత జరిగింది ఏమిటంటే పెళ్లి అనేది అమ్మాయికి ఇష్టం లేదు.